వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాయలసీమ ప్రాంత తాగునీటి అవసరాలు తీర్చేందుకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ఎల్లీలో పరిస్థితులను అధిగమించేందుకు రాబోయే 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను ప్రధానంగా తాగునీటి అవసరాలకే భద్రపరచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీశైలంలో 119 టీఎంసీల నీరు నిల్వ ఉందని, రాబోయే 10 రోజుల్లో మరో 100 టీఎంసీల మేర వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి ఉన్న 63% వాటాలో మొదటి ప్రాధాన్యత ప్రజల తాగునీటికే ఇస్తున్నామని స్పష్టం చేశారు. హంద్రీనీవా పరిధిలోని జలాశయాల తాగునీటికి 13 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు 10 టీఎంసీల నీటిని రేపటి నుంచి విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా చెన్నై తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల పరిధిలో తాగునీటి కోసమై 32 టీఎంసీలు అవసరం అవుతాయని చెప్పారు. వర్షాలు, ఇన్ఫ్లో పరిస్థితులను ప్రతివారం సమీక్షిస్తూ ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామన్నారు. జిల్లాల కలెక్టర్లతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ నీటి భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మల ఆదేశించారు.